హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు రోజా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నా. యాజ్ వీఆర్ హెడింగ్ టు కార్న్వాల్, నేను ఈరోజు ఒక లాంగ్ వీడియో చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే మనకి నార్మల్ డేస్లో మనకి కొంచెం ఎలాగో బద్ధకం ఉంటుంది కదా. కనీసం ట్రిప్స్కి వెళ్ళినప్పుడన్నా రెగ్యులర్గా వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యా. చూద్దాం, ఇప్పటి నుంచి అన్నా కంటిన్యూస్గా పెడతానేమో. సో మేము కోవెంట్రీ నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. కోవెంట్రీ నుంచి కార్న్వాల్కి ఆల్మోస్ట్ 5 hours జర్నీ ఉంటుంది. మేము కార్లో ట్రావెల్ చేస్తున్నాం. జర్నీ మొత్తం రోడ్ వ్యూస్ చాలా బాగున్నాయి, యాజ్ యూ కెన్ సీ దట్ ఇన్ మై క్లిప్స్. మధ్యలో కేఎఫ్సి దగ్గర స్టాప్ చేసి చికెన్ ర్యాప్ అండ్ చికెన్ పాప్కార్న్ తీసుకున్నాం. నార్మల్గా నేను వ్రాప్స్ తినను కాబట్టి అక్కని అడుగుతున్నా, సతాయిస్తున్నా, ఏంటి వ్రాప్ ఎలా ఉంది అని. కనీసం టేస్ట్ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. జర్నీ మొత్తం వ్యూస్ చాలా బాగున్నాయి. కానీ టెంపరేచర్ మాత్రం 32 degrees ఉంది. సో మేము మా ముఖాలు చూడొచ్చు, మేము వాడిపోయాం, బాయిల్ అయిపోయాం. నార్మల్గా మనకి ఇండియాలో 40 degrees ఉన్నా కానీ తట్టుకోగలమేమో, కానీ ఇక్కడ 20 degrees పైన ఉంటే చాలు మన సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, బాయిల్ అయిపోతాం అంతే. అండ్ ఫైనల్లీ మనం ఫస్ట్ లొకేషన్కి రీచ్ అయ్యాం. కార్ పార్క్ చేసి అక్కడ నుంచి కిందికి వాక్ చేస్తే మనకి బీచ్ వైపుకి వెళ్తాము. వాక్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వ్యూస్ చాలా బాగున్నాయి. బీచ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, మీరు ముందర చూడొచ్చు. యూకేలో సమ్మర్ కాబట్టి బీచెస్ అన్నీ ఫుల్గా పీపుల్తో బిజీగా ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసాం. కానీ వేడికి మాత్రం చచ్చాము. బీచ్ దగ్గర పర్లేదు, కొంచెం చల్లగా ఉంటుంది వాటర్ దగ్గరికి వెళ్తే, కానీ ఎండ మాత్రం చాలా హెవీగా ఉంది. తర్వాత నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అవుతాము. నేను నవీన్ అన్నని చిరాకు పెట్టడంలో ఫస్ట్ ఉంటా. మన నవీన్ అన్నని క్యాప్చర్ చేద్దామని కెమెరాను ఆన్ చేసిన ప్రతిసారి ఆయన మాత్రం కెమెరా నుంచి ఎస్కేప్ అయిపోతారు. చూడండి, నేను ఎంత ఓపిక్గా వీడియోస్ తీస్తున్నా ఆయన మాత్రం ఫాస్ట్గా ముందే నడిచేసి వెళ్ళిపోతున్నారు. ఫైనల్లీ మన నెక్స్ట్ డెస్టినేషన్ ల్యాన్సెన్కి రీచ్ అయ్యాము. ఇది యూకేలో చాలా ఫేమస్ ప్లేస్. ల్యాన్సెన్ అంటే గ్రేట్ బ్రిటన్ వెస్ట్రన్ మోస్ట్ పాయింట్, అంటే భూమి స్టార్ట్ పాయింట్ అది. కానీ యూకే మిడ్లాండ్ వెస్ట్రన్ ఎండ్ అని కూడా అక్కడ ఒక ఫేమస్ సైన్ బోర్డ్ ఉంటుంది. దాని మీద మన నేమ్ కస్టమైజ్ చేసి కింద డేట్ కూడా ప్రింట్ చేసి ఇస్తారు. ఒక మంచి మెమొరీ లాగా ఫోటో తీసుకొని ఫ్రేమ్ కూడా ఇస్తారు. దానికి అరౌండ్ 11 ఛార్జ్ చేస్తారు అనుకుంటా. కొంచెం కాస్ట్లీ అనిపించిన లైఫ్ టైం మెమొరీ కాబట్టి చాలామంది
అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వ్యూస్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. రిటర్న్లో మళ్ళీ కేఎఫ్సీకి వెళ్ళి ఒక బకెట్ చికెన్ తీసుకొని హ్యాపీగా డిన్నర్ ఫినిష్ చేసేసాము. ఓకే, ఫుడ్ ఇదైతే మనం తినలేం, కానీ ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవడం. మనకి వెళ్ళిన ప్రతి చోట ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు. సో కేఎఫ్సీ, మెక్డీ ఇలాంటివి అయితే ఉంటాయి. సో వీటితోనే ఫినిష్ చేసుకోవాలి. సో అంతే. And if you like my content, please make sure to like, share, comment and subscribe to my channel. See you all in my next vlog. Bye and thanks for watching.